నమస్తే, వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. మహబూబాద్ జిల్లా ఈదుల పూసపల్లి గ్రామ శివారులో భూబాధిత రైతులు నిరసన చేపట్టి తమ పూర్వీకుల నుంచి సాగు చేస్తున్న భూములను కబ్జా చేసేందుకు కొందరు యత్నిస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. భూములపై వివాదం నెలకొన్న నేపథ్యంలో రెవెన్యూ అధికారులు సర్వే నిర్వహించి తమకు అనుకూలంగా నివేదిక ఇచ్చినా కొందరు ధరణి పోర్టల్ పేరుతో ఇబ్బందులకు గురిచేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులు స్పందించి కబ్జా యత్నాలను అడ్డుకుని తమకు న్యాయం చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. భూమి మీద మేకల లక్ష్మీనారాయణ గారి భూమి మీద అందులో నా సర్వే నెంబర్ ఉంది, నా నెంబర్ ఉందని చెప్పి అమ్ముకొని 7 ఎకరాల 11 గుంటలు భూముకు అమ్ముకున్నాడు. ఆ రోజులల్లో హద్దులు కూడా మెన్షన్ చేయడం జరిగింది. దక్షిణం పావురాల ముత్తయ్య, ఉత్తరం పులి నాగయ్య భూమి, పడమర ఎండి అలీఖాన్ భూమి, తూర్పు డోలు ఉపేందర్ గారి భూమి అమ్ముకోవడం జరిగింది. ఆ రోజులలో అమ్ముకొని కూడా అదే క్యాండిడేట్ అహ్మద్ అనే వ్యక్తి సాక్షి కూడా పెట్టడం జరిగింది. వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళందరూ కలిసి సాక్షి పెట్టడం జరిగింది. ఈ రోజులలో వస్తే నేను అక్కడి నుంచి అక్కడికే అమ్ముకున్నా, ఇక్కడ వరకు అమ్ముకోలేదని చెప్పి జరగడం జరుగుతుంది. నేను అనేది ఏమిటంటే ఆ రోజులలో మరి హద్దులలో మెన్షన్ చేయాలి కదా, నాకు నా భూమి ఉన్నదని చెప్పేసి. అప్పుడు ఎందుకు రాలేదు? ఇప్పుడు మా వాళ్ళ కొడుకులు వచ్చి మాది ఇక్కడ దాకా ఉన్నదని చెప్తే మేము నా ఆపత్తికి నాకు 4 ఆడపిల్లలు, నా ఆపత్తికి నేను అమ్ముకున్నా. ఇప్పుడు వాళ్ళ మీదకే ఇదవుతుంది. అమ్మిన వాళ్ళని తీసుకురాపోని వాళ్ళని వేరే వీళ్ళని తోలుతాను. నీకు ఎవరి మిల్లో వాళ్ళని తీసుకురాపో. అది దిగి పెద్ద పుల్లయ్య ఆయన దగ్గర నేను తీసుకున్నా, 2010లో తీసుకున్నా సార్. అప్పుడు వాళ్ళ నాన్న ఉన్నాడు, ఆయన ఉన్నాడు, ఇద్దరు వచ్చారు. వాళ్ళు అద్దలు చూసుకున్నారు, గట్టి పెట్టుకున్నారు. ఆల్రెడీ వాళ్ళ వారికి తీసుకొని సైడ్ కొంచెం అట్లా క్రాస్ కూడా ఉంది వాళ్ళకు, అది కూడా తీసేసి అమ్ముకొని వెళ్ళిపోయారు. ఇప్పుడు వాళ్ళ నాన్న చనిపోయిన తర్వాత ఆయన వచ్చి అంటుండే కదా, నాకు 79లో పేపర్ ఉంది మా నాన్నకు, ఇప్పుడు నాకు వాళ్ళ 10 గుంటల భూమి ఉందని మమ్మల్ని. మండల కేంద్రానికి చెందిన మత్స్యకారుడు రాజు చేపల వేటకు వెళ్లిన సమయంలో ఈదురుగాలుల కారణంగా తెప్పపై నుంచి ప్రమాదవశాత్తు నీటిలో పడిపోయాడు. ఈత కొడుతూ బయటపడేందుకు ప్రయత్నిస్తున్న క్రమంలో కాలుకు వల చుట్టుకోవడంతో నీట మునిగి మృతి చెందాడు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మండలం రెమ్మ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లను మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రారంభించారు. గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొంటూ ఇప్పటికే 69 ఇళ్లు పూర్తయ్యాయని తెలిపారు. గ్రామ గ్రంథాలయానికి 10 లక్షలు మంజూరు చేసిన ఆయన బీటీ రోడ్డు, అదనపు ఇళ్లు, కొత్త రేషన్ కార్డులు, పెన్షన్లు అర్హులందరికీ అందజేస్తామని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు పటేల్తో పాటుగా జిల్లా అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తండ్రి నుంచి పూరి గుడిసెల్లో ఉంటున్నారు, ఇల్లు లేక వానకు ఎండకు తడిసి వెళ్ళి రకరకాల బాధలు ఇబ్బంది పడ్డారు. అందుకనే ఈ ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం. ఇందిరమ్మ అంటే మీకు ఎంత తెలుసు, ఆనాడైనా ఈనాడైనా పేదవాళ్లకు ఇళ్ల స్థలాలు కానీ పరపు పట్టాలు కానీ ఇల్లు కానీ వచ్చినాయంటే ఇందిరమ్మ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం రావడం జరిగింది. అందుకే ఈ యొక్క గ్రామాన్ని మోడల్ గ్రామం తీసుకొని సుమారుగా 150 ఇళ్ళు మంజూరు చేయడం జరిగింది. ఆల్రెడీ ఇప్పటికి 69 ఇళ్ళు పూర్తయినాయి, ఇంకా మిగతా కూడా నడుస్తూ ఉంది. ఈ ఇళ్ళ విషయం సంబంధించి ఎవరు కూడా ఇల్లు కట్టే కాదని అప్పుల పాలు కావద్దు, వడ్డీల భారం మోయొద్దు, తర్వాత మనకు మెడలు చుట్టుకుంటుంది, అదే బాధ ఇబ్బంది కావాలి. ఆదిలాబాద్ జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో జిల్లా ఇన్ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలను పారదర్శకంగా అమలు చేస్తూ అర్హులైన ప్రతి లబ్ధిదారునికి ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకుంటుందన్నారు. రైతులు, మహిళలు, విద్యార్థులు, వృద్ధులు, నిరుపేద కుటుంబాల సంక్షేమానికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నామని పేర్కొన్న ఆయన పథకాల అమలుపై అధికారుల నిరంతరం పర్యవేక్షణ కొనసాగిస్తున్నారన్నారు. సమావేశంలో ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు పటేల్తో పాటుగా పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. చెప్పిన ఏ మాట కూడా నిలబెట్టుకోకపోగా రోజున మనకు రాజ్యాంగం కల్పించిన హక్కు ప్రజాస్వామ్యం పెట్టవిల్ల ఇంకా గొప్పగా ముందుకెళ్ళాలి.
కానీ ఈరోజున రాజకీయ లాభాపేక్షతోటి సార్ పేరు మీద ఈ యొక్క ఓటర్ లిస్టుల యొక్క ప్రక్షాళన పేరుతోటి ఉన్న ఓటర్లను వాళ్ళకి అనుకూలంగా ఉండే విధంగా తీసివేసే కార్యం జరుగుతూ ఉన్నాను చూసినాం. రాహుల్ గాంధీ గారు బీహార్ నుంచి మొదలుపెట్టే జరిగింది ఈ ఓట్ చోరీకి సంబంధించి. వెస్ట్ బెంగాల్ చూసినాం, బీహార్ చూసినాం. అదే పరంపర కొనసాగే పరిస్థితి ఉంది. మహారాష్ట్రలో కూడా అదేవిధంగా చేసే ప్రయత్నం చేస్తారు. బీజేపీకి ఏదైతే రాని ఓట్ బ్యాంక్ ఉంటుందో వాటిని తొలగించే ప్రయత్నం చేస్తారు. అంటే ఎస్సీ ఎస్టీ మైనారిటీస్ కూడా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉండేటువంటి వర్గాలు తీసే ప్రయత్నం చేస్తారు. వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం రంగాపూర్ సమీపంలోని జాతీయ రహదారి 44పై జరిగిన రోడ్డు ప్రమాదంలో లారీ డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు. కర్నూలు వైపు వెళ్తున్న కంటైనర్ను వెనుక నుంచి అతివేగంగా వచ్చిన లారీ ఢీకొట్టడంతో డ్రైవర్కు కాలు విరగడంతో పాటుగా తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వ్యక్తిని జిల్లా ఆసుపత్రికి తరలించారు. అతివేగమే ప్రమాదానికి కారణమని గుర్తించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చేయాలి. తొమ్మిది 20 మాకు మెసేజ్ ఇచ్చింది సార్. ఇప్పుడు 9:30కు వచ్చాము. నాటెల్లి ప్రాంతంలో మాకు మెసేజ్ అంటే ముందర వెహికల్ సడన్ గా ఆపినాడంట. ఆపిన తర్వాత వీడు వచ్చి కొట్టుకున్నాడు, కానీ బ్రేక్ కూడా టచ్ చేయలేదు. టచ్ చేస్తే డ్రైవర్ కు దెబ్బలు తాకినాయి. ఎత్తుకుపోయాడు, ఎత్తుకొని తీసినాం. మా ఎన్హెచ్ఏ అంబులెన్స్ ద్వారానే వనపర్తి జనరల్ హాస్పిటల్కు పంపించాం. ఇంతవరకు ఇస్తాం. మాకు ఇంకా డ్రైవర్ పరిస్థితి. రంగారెడ్డి జిల్లా ఆమన్గల్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో నాగర్ కర్నూలు ఎంపీ మల్లు రవి మాట్లాడుతూ రాజ్యసభలో బలం పెంచుకునేందుకు బీజేపీ ఎన్నికల కమిషన్తో కుమ్మక్కైందని ఆరోపించారు. మీనాక్షి నటరాజన్పై కేసు లేదని, కేవలం నోటీసు మాత్రమే ఉంది అని పేర్కొంటూ బీజేపీ పాపిస్టు విధానాలతో ప్రజాస్వామ్య విలువలను దెబ్బతీస్తుందని విమర్శించారు. రాజకీయ ప్రత్యర్థులపై కుట్రలు చేయడం సిగ్గుచేటు అని, ఓటర్ల జాబితా విషయంలో ప్రజలు అన్నింటినీ గమనిస్తున్నారని ఆయన అన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రాథమిక సూత్రం ఈ ప్రభుత్వాలు ఏర్పడటానికి బ్యాలెట్ పేపర్ ద్వారానే ఎమ్మెల్యేలు, ఎంపీలు, బ్యాలెట్ పేపర్ ద్వారానే ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు ఏర్పడతారు. ఇది రాజ్యాంగం ఇచ్చినటువంటి ప్రజలకు ఇచ్చిన వజ్రాయుధం. ప్రజల చేతిలో ఉంటుంది ఓటు. ఈ ఓటు అనేది ప్రజలకి వారి చేతిలో ఉన్న ఆయుధం. వారికి ఇష్టమైన ప్రభుత్వాన్ని ఎన్నుకోవడానికి ఇది ఇచ్చారు. అసలు బ్యాలెట్ పేపర్నే ఉపయోగించకుండా చేసేటటువంటి కార్యక్రమం ఇవాళ భారతదేశంలో ఉన్న మోడీ బీజేపీ ప్రభుత్వం చేస్తుందని ప్రజలందరికీ తెలిసే విధంగా దొంగతనం శక్తిలాగా ఒక రాజ్యసభకి నామినేషన్ వేసినటువంటి గాంధేయవాది, గాంధేయ సిద్ధాంతాన్ని అనుసరిస్తూ రాజకీయాలు చేస్తున్నటువంటి మీనాక్షి నటరాజన్ గారిని. సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు నేటి నుంచి తిరిగి ప్రారంభమయ్యాయి. వేసవి సెలవుల అనంతరం విద్యార్థులు కొత్త ఉత్సాహంతో పాఠశాలలకు చేరుకుంటుండగా తల్లిదండ్రులు పిల్లలను సన్నద్ధం చేసి స్కూళ్లకు పంపిస్తున్నారు. అయితే అమావాస్య రోజు కావడంతో తొలి రోజు సెంటిమెంట్ నేపథ్యంలో కొందరు తల్లిదండ్రులు తమ పిల్లలను పాఠశాలలకు పంపకుండా ఇంటి వద్దే ఉంచుతున్నారు. ప్రాథమిక పాఠశాల రుద్రారం, పటాన్చెరు మండలం, సంగారెడ్డి జిల్లా. ఈరోజు యథావిధిగా పాఠశాలలు పునఃప్రారంభమైనవి. ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన విద్యార్థులకు బ్రేక్ఫాస్ట్ అండ్ మీట్ ప్రోగ్రాము ఇవాళ స్టార్ట్ అయింది. విద్యార్థులు మన స్కూల్కు హాజరయ్యారు. ఇవాళ
ప్రతి విద్యార్థికి కూడా మా స్కూల్ తరఫున ప్రతి ఐటెం మనం పిల్లలకు ఇవ్వబోతున్నాం. బ్యాగు, షూజు, స్టేషనరీ వస్తువులు, ప్యాడ్, అలాగే ఇట్లాంటి వస్తువులందరికీ కూడా వాటర్ చేసే ప్రయత్నం చేస్తున్నాము. మన స్కూల్లో ప్రీ ప్రైమరీ కూడా యూకేజీ, ఎల్కేజీ కూడా మనకు స్కూల్లో ఆల్రెడీ నిర్వహించడం జరుగుతూ ఉంది. ఎవరైతే 3 ఏళ్ళు, 4 ఏళ్ళు, 5 ఏళ్ళు నిండినాయో వాళ్ళందరినీ కూడా మన స్కూల్లో జాయిన్ చేయవలసిందిగా ప్రతి పేరెంట్ని సమానతో మనము కంప్యూటర్ విద్యా బోధన జరుగుతూ ఉన్నది. కాబట్టి 3వ తరగతి నుంచే మనం కంప్యూటర్ విద్యను అందిస్తున్నాం. కాబట్టి మంచి విద్య, మంచి అందమైన తరగతి గదులు, నాణ్యమైన విద్య మీ పిల్లలను మన స్కూల్లో జాయిన్ చేస్తే వాళ్ళ భవిష్యత్తుకు మేము బాధ్యత వహిస్తామని తెలియజేసుకుంటూ ప్రాథమిక పాఠశాల విద్యార్థుల నుంచి పేరెంట్స్ని మేము మార్కాపురం జిల్లా పొదిలి పట్టణంలోని జెడ్పీ బాయ్స్ హై స్కూల్లో నిర్వహించిన జాతీయ స్థాయి డాక్టర్ ఎన్టీఆర్ మెమోరియల్ టెన్నిస్ క్రికెట్ బాల్ టోర్నమెంట్ ఫైనల్కు హాజరై మార్కాపురం ఎమ్మెల్యే నారాయణరెడ్డి విజేతలకు నగదు బహుమతులు అందజేశారు. క్రీడలు మానసిక ఉల్లాసాన్ని పెంపొందిస్తాయని పేర్కొన్న ఆయన చిన్నతనంలో తాను కూడా క్రికెట్ ఆడేవాడినని గుర్తు చేసుకున్నారు. పోటీలో దీక్షిత క్రికెట్ క్లబ్ విజేతగా నిలవగా ఎల్లో ఆర్మీ ద్వితీయ, అలాగే వివేకానంద కాలేజ్ తృతీయ, ఎన్వైసీసీ జట్టు 4వ స్థానంలో నిలిచాయి. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. విజయనగరం జిల్లా వంగర పోలీస్ స్టేషన్ సందర్శించిన జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ మహిళల భద్రత, సైబర్ నేరాలు, మాదక ద్రవ్యాల నియంత్రణపై సిబ్బందికి పలు సూచనలు చేశారు. మీడియాతో మాట్లాడుతూ యువత గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించిన ఆయన జిల్లాలో అవగాహన కార్యక్రమాల వల్ల వాటి వినియోగం గణనీయంగా తగ్గిందన్నారు. ఇప్పటి వరకు 15 మందిని అరెస్ట్ చేసి పీడీ యాక్ట్ కింద చర్యలు తీసుకుంటున్నామని, వంగర మండలంలో కేసుల సంఖ్య కూడా తక్కువగా ఉందన్నారు. కార్యక్రమంలో డీఎస్పీ రాఘవులు, సిఐ ఉపేంద్ర, ఎస్ఐ షేక్ శంకర్ పాల్గొన్నారు. ప్రజెంట్ మనకు యువత కొంతమంది ఈ మత్తు పదార్థాలకి, ముఖ్యంగా గాంజా, డ్రగ్స్కి అలవాటు పడుతున్నారు. బట్ మన జిల్లాలో అటువంటి పరిస్థితి లేదు. గాంజా బాగా తగ్గించాం. ప్రజలకు అవగాహన యూజర్స్ కానీ లేదు. అయినప్పటికీ కూడా భవిష్యత్తులో దీని వైపు వెళ్లకుండా కూడా దీన్ని బ్యాడ్ ఏంటి, దీన్ని ఉపయోగించడం వల్ల ఎటువంటి మైనస్ జరుగుతుందనేది కూడా మనం అందరికీ తెలియజేస్తున్నాం. భవిష్యత్తులో కూడా ఇక్కడ ఎటువంటి ఇష్యూస్ భయపెడుతున్నారు బయట వాళ్ళు. ఒక రకమైన ఇదనమాట నేనగా, లేదంటే నీకు ఏదో సంథింగ్ ఒక వ్యవహారాన్ని ఒక మైండ్కి సైకలాజికల్గా ఎక్కిస్తే అతను భయపడతారు కదా. మీకు అలాంటి విధంగా నుండి మా దృష్టికి తీసుకుందండి. లోకల్ ఎస్ఐ డిస్ట్రిక్ట్ కానీ, నా డిస్ట్రిక్ట్ కానీ పక్కా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారు. అలాంటి విధంగా ఉంటే వదిలిపెట్టారు. అలాగే గ్రామాల్లో మద్యం నియంత్రణపై పురోగతి, మద్యం అది మనకు బెల్ట్ షాపులు కట్టకుండా చూస్తున్నాం. బట్ కొన్ని కేసులు కడుతున్నాం కూడా. బట్ అది ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కూడా దాని మీద దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఏదన్నా మేము బెల్ట్ షాపులు ఉండకూడదనే కదా. దానికంటూ ఒక సపరేట్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఉంది. వాళ్ళు అన్నింటిలో మేము ఏలు పెట్టి చేయకుండా మా పనులు ప్లస్ ఉండకుండా ఉండే విధంగా అవగాహన కార్యక్రమాలు, మందు తాగితే ఇలాంటివన్నీ కూడా, అలాగే ఎవరెవరు బెల్ట్ షాపులు ఉన్నాయి వాళ్ళందరి మీద కూడా మనం బైండ్ ఓవర్ కేసెస్, కొన్ని కేసులు కూడా కట్టాలి. విజయనగరం జిల్లా బొండపల్లి మండలంలోని కొత్తపాలెం, మరువాడ, జే గుమ్మడం గ్రామాలకు చెందిన 120 కుటుంబాలు రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సమక్షంలో టీడీపీ పార్టీలో చేరారు. పార్టీ కండువాలు కప్పి వారిని ఆహ్వానించిన మంత్రి కూటమి నాయకులతో సమన్వయంతో ముందుకు సాగాలని సూచించారు. టీడీపీ అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలతో పాటు మారుమూల ప్రాంతాల ప్రజలపై మంత్రి చూపుతున్న ప్రత్యేక శ్రద్ధకు ఆకర్షితులై పార్టీలో చేరినట్లుగా కొత్త సభ్యులు తెలిపారు. కూర్చోండి, ఒక 5 నిమిషాలు కూర్చోండి. అలాగే పోర్పల్లి సత్యనారాయణ గెలుస్తుంది. ఈ గ్రామంలో ఉన్నటువంటి క్యాండిడేట్ ఖచ్చితంగా గెలిచే దశగా మనం కార్యరూపం చేద్దాము. ఈ మండలంలో కాదు, ఈ నియోజకవర్గం కాదు, రాష్ట్రం అంతా కూడా
ఈరోజు గౌరవం రాష్ట్రానికి 10 లక్షల కోట్ల అప్పు పెట్టింది. కనీస సౌకర్యాలు కల్పించకుండా రాష్ట్రానికి గాలికి వదిలేసి మేము బటన్ నొక్కుతున్నాం అని చెప్పి 10 లక్షల కోట్లు ఈ రాష్ట్రానికి అప్పుభారం తెచ్చింది. ఈరోజు 10 లక్షల కోట్లు అంటే చిన్న విషయం కాదు. ఈరోజు మన ముఖ్యమంత్రి గారు మీరు చూసుకుంటే సంక్షేమ కార్యక్రమాలు వచ్చేవి కాదు, కానీ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు బాధ్యత తీసుకున్న తర్వాత ఈ 2 సంవత్సరాల కాలంలో ఎవరికి కూడా కష్టం తెలియకుండా మనం చూసుకుంటున్నారు. ఈరోజు ఇన్ని కోట్ల రూపాయలు ఈ నియోజకవర్గంలో రోడ్లు వేసామంటే అది ఆయన సెలవే. ఎందుకు ఎవరైతే మంచాన యాక్సిడెంట్స్లో కానీ పెరాలసిస్లో కానీ మంచాన పడి ఉన్నారో వాళ్ళకి 15,000 రూపాయలు పెన్షన్ ఒకేసారి పెంచడం జరిగింది. అలాగే తల్లికి వందనం అని చెప్పి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది చదివిస్తున్నారు. గతంలో గొడ్డల పార్టీ తల్లికి వందనంలో 4,000 కోట్లు ఖర్చు పెడితే ఈ కూటమి ప్రభుత్వం 10. బాపట్ల జిల్లా అమర్తలూరు మండలం శ్రీ బాల త్రిపుర సుందరి సమేత అమృతేశ్వర స్వామి దేవస్థాన ఆవరణంలో జరిగిన యోగాంధ్ర కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రజలు యోగాను దైనందిన జీవితంలో భాగం చేసుకుని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ఆయన సూచించారు. యోగాసనాలు వేసి కార్యక్రమానికి స్ఫూర్తిగా నిలిచిన కలెక్టర్ యోగా సర్వరోగ నివారణలా పనిచేస్తుందన్నారు. ఈ నెల 21వ తేదీ వరకు జిల్లాలో యోగాంధ్ర కార్యక్రమాలు కొనసాగుతున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి, వేమూరు నియోజకవర్గ ప్రత్యేక అధికారి ప్రభాకర్, దేవాదాయ శాఖ సహాయ సంచాలకులు నాగయ్య, యోగాంధ్ర జిల్లా నోడల్ అధికారి డాక్టర్ డి చంద్రశేఖర్ పాల్గొన్నారు. Gently rub your palms and place on your eyes. చేతులు రెండు బాగా రబ్ చేసేసుకొని కళ్ళ మీద పెట్టేసుకోండి. Slowly open your eyes and look at your palms. మీ అరచేతులు చూసుకోండి కళ్ళు తెరవగానే. Relax. Now please all of you stand up. కడప జిల్లా ప్రొద్దుటూరులో జగనన్న కాలనీల ఇళ్ల నిర్మాణాల్లో జరిగిన భారీ అవినీతిపై కూటమి ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. దాదాపు 360 కోట్ల వ్యయం, డ్వాక్రా మహిళల నిధుల మళ్లింపుపై హౌసింగ్ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. క్షేత్రస్థాయి పరిశీలన అనంతరం 11 మంది కాంట్రాక్టర్లపై తక్షణమే క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. ఇక రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద వారి ఆస్తులు స్వాధీనం చేసుకోవాలని, అవినీతికి సహకరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలంటూ స్పష్టం చేశారు. ఈ అంశంపై విజిలెన్స్ కమిటీ ఏర్పాటు చేసినట్లుగా మంత్రి తెలిపారు. పేర్లు చెప్పారు కదా, వెళ్ళి పంపించి ఐ విల్ బి ఇన్ ది గెస్ట్ హౌస్. ఐ వాంట్ ఆల్ ఆఫ్ దెమ్. ఇన్వాల్వ్మెంట్ ఉందా లేకపోతే ఏంటో నాకు తెలియదు, కానీ నేనైతే చెప్పాను అంటున్నాడు అందరికీ. వాళ్ళు రావట్లా అంటే మొఖం చాటేశారు. ఇట్ ఈస్ అమౌంట్స్ టు దొంగతనం. వాళ్ళు ఎంక్వైరీ చేయటం, ఎంక్వైరీ రిపోర్ట్ కూడా సబ్మిట్ చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. ప్రతి కేసు బై కేసు ఎటువంటి చర్యలు తీసుకోవాలో ఇప్పటికే ప్రభుత్వం చర్యలు స్టార్ట్ చేసింది. దాంట్లో భాగంగా ఎవరైతే కాంట్రాక్టర్లు థర్డ్ ఆప్షన్ లో కాంట్రాక్టర్లు మోసం చేశారో వారి మీద క్రిమినల్ కేసులతో పాటు రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద కూడా చర్యలు తీసుకోమని చెప్పేసి మరి డిపార్ట్మెంట్ ని ఆదేశించడం, పోలీస్ స్టేషన్ లో కేసులు నమోదు చేయటం, కలెక్టర్స్ కూడా జగన్మోహన్ రెడ్డి ఇచ్చినా ఎవరిచ్చినా మనకి సంబంధం లేదు. ప్రభుత్వం పేదవాళ్ళకి ఇచ్చింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు అందరూ పేదవాళ్ళు ఉన్నారని చెప్పేసి అడిషనల్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఎస్సీ, బీసీ, మైనార్టీలకి 50,000, అదేవిధంగా ఎస్టీలు అయితే ఎస్టీకి 75,000, పీజీటీవీస్ అని వాళ్ళకి ₹1,00,000 అదనంగా యూనిట్ కాస్ట్ కంటే ఇచ్చారు. అది మరి చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిపాలన చెప్పేసి మనం చేస్తాం. కాబట్టి వీటిని పూర్తి సెప్టెంబర్ వరకు కూడా అవకాశం ఇచ్చింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఎందుకంటే దీంట్లో మ్యాక్సిమం. ప్రకాశం జిల్లా అద్దంకిలో జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి వెంకటేశ్వర్ల ఆధ్వర్యంలో సర్వజన మెడికల్ కాలేజీలో పల్స్ పోలియో కార్యక్రమానికి సంబంధించిన శిక్షణా తరగతులు నిర్వహించారు. జూన్ 28, 2026 జరగనున్న జాతీయ పల్స్ పోలియో కార్యక్రమంపై వైద్యాధికారులు, సూపర్వైజర్లకు అవగాహన కల్పించారు. 5 సంవత్సరాలలోపు ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయాలన్నారు. వలస కార్మికులు, దూర ప్రాంతాలు, రైల్వే స్టేషన్లు, బస్టాండ్ల వంటి ప్రాంతాల్లో ప్రత్యేక బృందాల ద్వారా వ్యాక్సినేషన్ చేపట్టనున్నట్లుగా తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
ఈ రోడ్డు కానీ పై ట్రైన్ కానీ వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి విలేజ్ ద్వారాగా వచ్చి పోటీ రావచ్చు కాబట్టి అది ఎరాడికేషన్ కాలేదు కాబట్టి సో ఇది వేసి మనం వదిలేస్తే సరిపోతుందా ఇక రాదా? ఎవరు చెప్పారు సర్వేలెన్స్? చెప్పింది వినిపోతుందా? ఓకే, అసలు సర్వేలెన్స్ ఎందుకు చేస్తారు? వై యు ఆర్ డూయింగ్? అంటే మన దగ్గర కేసు లేదని మీరే చెబుతున్నారు. యు ఆర్ ద కన్సర్న్ ఆఫీసర్. మీ ఏరియాలో కేసు లేదంటే జిల్లా మొత్తం నేను లేదని ధైర్యంగా చెప్పగలను కదా. అది మీరు ఎలా చెప్తున్నారు? లేదని ఎలా చెప్పగలరు? డిఏఓ సెక్షన్ నుంచి ఒక సూపర్వైజర్ని ఏఎఫ్పి అని విజయనగరం జిల్లా బొండపల్లి మండలం జే గుమ్మడా గ్రామంలో జరిగిన విజయోత్సవ సభలో రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ డబుల్ ఇంజిన్ సర్కారుతో రాష్ట్రం అభివృద్ధిలో పరుగులు పెడుతుందన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి సీఎం చంద్రబాబు ప్రత్యేక ప్రణాళిక రూపొందించారని, గజపతి నగరంలో 10,000 ఉద్యోగాల భర్తీ లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు, డీసీసీబీ చైర్మన్ కిమిడి నాగార్జున, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి రెడ్డి పావని, నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ మర్రపు సురేష్ పాల్గొన్నారు. నాకు తెలుసు ఎలక్షన్లో మీ అందరికి 5,000 అన్నాను, కానీ నేను అనుకున్నటువంటి పనులన్నీ ఇక్కడ ఖచ్చితంగా జరిగితే ఖచ్చితంగా 10,000 ఉద్యోగాలు ఈ నియోజకవర్గంలో వస్తాయి. దాన్ని అందరూ కూడా మన ప్రాంతంలో ఉన్నటువంటి పిల్లలు మన ఇంటిలో పెరిగి మన దగ్గరే ఉండి ఉద్యోగాలు చేసుకొని పండగలు చేసుకొని అందరూ కూడా సరదాగా ఉండే పరిస్థితి కల్పిస్తానని. వర్షం పడుతుంది, మరి ఎక్కువగా మాట్లాడడం మీ అందరికీ కూడా వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మరి ఉన్నత అధికారులు ప్రధానంగా ఈ వేదికని ఇంత తక్కువ టైంలో ఇంత ఘనంగా ప్రజలందరికీ మంచి అంటే ఇన్ఫర్మేషన్ ఇచ్చాక చేయడం అనేది ఖచ్చితంగా అభినందిస్తూ 2 సంవత్సరాల్లో ఎంత మంచి పరిపాలన అందించామో ప్రజలందరికీ కూడా తెలుసు. అనేది మన రాష్ట్రంలోని మన దేశంలోని ఉందా లేదా ఇదంతా కూడా మీరు ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే మంచి పరిపాలన వాళ్ళకి 11 సీట్లు ఇచ్చి ప్రతిపక్ష స్థాయి కూడా లేకుండా ఇంట్లో కూర్చోబెట్టుకుంటే మీరందరూ గుర్తించాల్సిన విషయం ఏంటంటే ఈ సమాజం బాగుండాలంటే, మన రాష్ట్రం బాగుండాలంటే, మన గ్రామాలు బాగుండాలంటే మీరు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని కొత్తపట్నం బీచ్లో యోగాంధ్ర కార్యక్రమం ఉత్సాహంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజబాబు మాట్లాడుతూ యోగాను రోజువారీ జీవితంలో భాగం చేసుకోవాలని, ఒత్తిడి తగ్గించేందుకు యోగా ఉత్తమ మార్గమన్నారు. చిన్ననాటి నుంచే ప్రతి ఒక్కరూ యోగాను అలవాటు చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పర్యాటక అభివృద్ధి చైర్మన్ నోకసాని బాలాజీ, సంతనూతలపాడు ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్, పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ కామేపల్లి సీతారామయ్యతో పాటుగా పలువురు అధికారులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. 1 2 3 4 5 ఒక 5 టైం 4 5 రిలాక్స్ 4 5 రిలాక్స్. ఇది అర్ధ ఉష్ణాసం. చేయగలిగిన వాళ్ళు 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 రిలాక్స్. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఎవెన్ టీవీ తెలుగు. అదేవిధంగా ఈసారి సంక్రాంతి